వెలిగెనహో 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 క్రొత్త తారా కానరాని కన్నులకు కాంతి తారా కాంతి ధారా వెలిగెనహో వెలిగెనహో క్రొత్త తారా కానరాని కన్నులకు కాంతి తారా కాంతి ధారా సత్యమైన సౌదామిని వెలుగులతో దివ్యమైన శత సహస్ర కాంతులతో సత్యమైన సౌదామిని వెలుగులతో దివ్యమైన శత సహస్ర కాంతులతో జగదీశుని జననంబున ప్రపంచాన వెలుగొందగా జగదీశుని జననంబున ప్రపంచాన వెలుగొందగా నవోదయపు కాంతులతో మానవాళి పయనించగా నవోదయపు కాంతులతో మానవాళి పయనించగా వెలిగెనహో వెలిగెనహో క్రొత్త తారా కానరాని కన్నులకు కాంతి ధారా కాంతి తారా వేదనలతో బాధలతో కృంగిపోయే జనావళి అంధకార బంధములు అలమటించే అంధుడనై వేదనలతో బాధలతో కృంగిపోవు జనావళి అంధకార బంధములు అలమటించే అంధుడనై ఆశలేని నా కన్నులకు ఆశలు రేపిన ప్రభుని ఆశలేని నా కన్నులకు ఆశలు రేపిన ప్రభుని యేసే రక్షకుడని మనమందరము చాటుదాం యేసే రక్షకుడని మనమందరము చాటుదాం యేసే రక్షకుడు యేసే రక్షకుడు యేసే రక్షకుడు బ్రదర్ భాస్కర్ అని విశ్వవాణిలో మ్యూజిషియన్, మంచి ఫ్లూటు ఆర్టిస్టు, ఇవాంజలిస్టు, టోటల్గా అంధుడు, 2 కళ్ళు కూడా లేవు.
ఆయన తన సొంత జీవితానికి అన్వయించుకొని ఈ పాట రాశారు. ఆయనే పాడుతూ పాడుతూ మరి ఎట్లా పికప్ చేస్తాడో తెలియదు. ఫ్లూట్లు డిఫరెంట్ స్కేల్స్ అన్నీ ఇన్ని ఉంటాయి కట్ట ఆయన దగ్గర. కళ్ళు లేవు కదా, అట్లా తడిమి కరెక్ట్ ఫ్లూట్ పికప్ చేసుకుంటాడు. పాట పాడుకుంటూ మధ్యలో ఇంటర్వ్యూడ్ ఆయనే ఫ్లూట్లో ఇచ్చుకుంటాడు. శృతి తప్పడం కానీ ఎక్కడ కూడా అలాంటి ఇబ్బందులు లేకుండా ఎక్సలెంట్గా పాడుతూ చాలాసార్లు ఈ పాట ఆయన పాడితే ఏడ్చాను నేను. మరి ఆశలేని నా కనులకు ఆశలు రేపిన ప్రభుని అంటే ఈయనకు కనుచూపు తెప్పించడం ఇంపాసిబుల్ అని డాక్టర్స్ చెప్పారు. కాబట్టి ఇక కళ్ళు రావు. అయితే యేసయ్య ఆశలు కల్పించాడట, పునరుద్ధాన శరీరంలో నీకు మళ్ళీ కళ్ళు ఉంటాయని. దేవుని స్తోత్రం. అలాగే నేనొక్కడే కాదు, ఈ ప్రపంచమంతా గుడిదే కదా, వీళ్ళకందరికీ వెలుగు కావాలి అని చెబుతూ వేదనలతో బాధలతో కృంగిపోవు జనావళి, ఈ ప్రజలందరూ కృంగిపోతున్నారు. అంధకార బంధములో అలమటించే అంధుడనై ఆశలేని నా కనులకు ఆశలు రేపిన ప్రభుని యేసే రక్షకుడని మనమందరము చాటుదాం అని ముగించాడు. చాలా మంచి పాట. ఈ పాట పాడదామని చాలా రోజులుగా అనుకున్నాను, కానీ నాకు భాస్కర్ గుర్తొచ్చి ఏడుపు వచ్చేస్తుంది. అది ప్రాబ్లం. సరే వాళ్ళు తప్పకుండా పాడాలని అనుకున్నాను. మరి నిన్న కుమారుడు హరీష్ బాబు నేను ఎర్రబోడ నుండి వచ్చేటప్పుడు అన్నాడు అనమాట, అంకుల్ రేపు ఆ పాట పాడండి అని. ఎక్సలెంట్ సాంగ్. మరి ఆయన ఇప్పుడు దేవుని దగ్గర ఉన్నాడు, దైవజనుడు. దేవునికి స్తోత్రము. అలాగే వేల్పుల